మేడ్చల్ నియోజకవర్గం పోచారం గట్కేసర్ ఎదిలాబాద్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం అన్నాజీగూడలోని తులిప్ హోటల్లో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, చామకూరు మహేందర్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. పార్టీ బలోపేతం గురించి, పార్టీ సభ్యత్వాల గురించి సమావేశంలో చర్చించి బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మందా సంజీవ్ రెడ్డి, మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, మాజీ చైర్మన్లు కొండలరెడ్డి, వైస్ చైర్మన్లు పలుగుల మాధవరెడ్డి, రెడ్డి నాయక్, నాయకులు డొంకిని విక్షపతి గౌడ్, రమేష్, పన్నాల కొండలరెడ్డి, సురేందర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సందీప్ రెడ్డి, శేఖర్ ముద్రాజ్, మాజీ కౌన్సిలర్లు మరియు సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు, క్రియాశీలక కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన కుటుంబ సభ్యులం ఎప్పుడు ఇట్లా కూర్చోలేదు, ఎప్పుడు ఎవరి సమస్యలు వినలేదు, ఎవరైనా కూడా ఇట్లా మాట్లాడుకోలేదు కడుపు నిండా. కాబట్టి చాలామంది ఎమోషనల్గా ఉన్నారు. మరి ఈ రోజున ఈ ప్రోగ్రాంకి మరి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రోగ్రాం నిర్వహిస్తున్న సభాధ్యక్షులు బండారి శ్రీనివాస్ గారికి, మరి మహేందర్ రెడ్డి గారికి, మరి చాలామంది మాట్లాడిన వక్తలందరూ కూడా అందరి పేర్లు 10 సార్లు చెప్పడం జరిగింది. మరి నేను కూడా అందరి పేర్లు చెప్పి నా గురించి కష్టపడి నన్ను గెలిపేయడానికి, నన్ను ఒక తమ్ముళ్ళలాగా, నన్ను ఒక అన్నలాగా, మీ ఇంటి మనిషిలాగా మీరు నాకు పనిచేసినందుకు మీకు హృదయపూర్వక తలవంచి మీకు నమస్కారం. మిత్రులారా, నేను గత గంట నుంచి చూస్తున్నా ఇక్కడ ఇంత పెద్ద కుటుంబం. ఒకరికి నా హృదయపూర్వక నమస్కారం. ఒక్కసారి మన కేసీఆర్ సార్ను, ఉద్యమకారులను, మీ కార్యకర్తలందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై మల్లన్న, జై కార్యకర్తలు, జై జై ఉద్యమకారులు. మీ టైం అంతా ఎక్కువ వెయిట్ చేయకుండా నేను జరిగిన విషయాలు కొన్ని మాట్లాడతా. సార్ గురించే కానీ నమస్కారం. ఈరోజు దాదాపు లాస్ట్ వీక్స్ ఉంది మేము 4-5 మీటింగ్లు ప్రెసిడెంట్ కూడా బోర్డుపల్లి మీటింగ్లు అటెండ్ అయినాము. నిన్న వచ్చి జవహర్ నగర్లో, మళ్ళా నిన్న మధ్యాహ్నం మేడ్చలో. కాకపోతే మనం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాక చాలా మంది లీడర్లు వేరే పార్టీలో పోయినారు, కానీ కార్యకర్తలు మాత్రం ఇంత చెప్పకుండా ఉన్నారంటే అది దానికి ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా మళ్ళొకసారి ఈ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేద్దామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మనం మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ, చాలా సంతోషం. పాత లక్ష్మీ మండలంలో కార్యకర్తలకు అసెంబ్లీ ఇది లేదన్నా వాసనలో ఇక్కడ లీడర్లంతా కొంచెం ఇది ఉంది. కార్యకర్తలు మాత్రం గట్టిగా కష్టపడి ఇంకా ముందు రేపు ఇబ్బంది తెచ్చుకున్న భూఫాన్ అయితే వాళ్ళకు గులాబీ జెండా వేసుకున్న కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తారు. ఎందుకంటే సభాముఖంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సభ్యత్వం కార్యక్రమం ఇది. సభ్యత్వం గురించి చెప్తారు పెద్దలు కాబట్టి ఇప్పుడైతే మన ఉన్న డివిజన్ల నుంచి ఒక్కొక్కరి పేరు ఇవ్వడం జరిగింది. దానికి మరియు ఇప్పుడు ఒకరు లేకుండా ఇంకొకరు ఇవ్వాలని అంటున్నారు. సంతోషం. దానికి ఇంత ఒక్కొక్క డివిజన్ నుంచి ఏ కార్యకర్త అయితే కరెక్ట్ మనకు టైం ఇస్తారో వాళ్ళకి తీసుకుంటే కూడా బాగుంటుందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏదో పేరుగా తీసుకొని పక్కన పోయేటోళ్ళకి మనకు అవసరం లేదు. అన్న కృష్ణమూర్తి అన్న చెప్పినట్టు గిట్ట ఉన్న కార్యకర్త గిట్ట గట్టి ఉండేటోళ్ళే, ఈ గులాబీ జెండా వేసుకునేటోళ్ళే బరాబర్ ఉండాలి. లేని గిట్ట మనకు అవసరం లేదని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పార్టీని ముందుకు బాధ్యత మీ పైన ఉంటుంది, చాలా మంది యువకుల పైన చెప్పి తెలియజేస్తూ 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాఫలంతో మన రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం అందరం చెప్పినట్టు 10 సంవత్సరాలు భారతదేశ
భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేద బడుగు బలైన వర్గాల కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన విషయం కూడా మనం అంతా మరి అందుకే మనది మున్సిపాలిటీ చేసి గ్రామ పంచాయతీ నిజంగా ఉంటే తండాలు ఉంటే దాన్ని 2-3 చేసారు, మండలం 2 మండలాలు చేసి, పోలీస్ స్టేషన్ నుంచి అన్ని చేసారు. ఇప్పుడు వచ్చిన నాయకుల పరిస్థితి అంటే ఇప్పుడు వచ్చినది ఆయనకైతే వచ్చిన కదా పదవి, ఊహించని పదవి వచ్చింది. ఇక నాకు పదవి వచ్చిన మిగతా వస్తే నాకు పెట్టింది. ఇప్పుడు ఇంతమంది మాజీ ఎంపీటీసీలు, లేకపోతే వార్డు మెంబర్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ ట్రైన్ ఒక పోచారం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంతమంది సర్పంచ్లు ఉండే? 10 మంది ఉండే. 10 మంది ఉండరా? కొన్ని మన 18 మంది దాంట్లో కౌన్సిలర్లు అయితే అనుకో, ఇంకో 5 సర్పంచ్లు ఉండే. దాంట్లో మళ్ళీ ఊరికి 10 మంది వార్డు మెంబర్లు వేసుకుంటే 50 మంది అవకాశం ఉంటుంది. ఇంతమందికి పొట్టగొట్టి ఆయన ఒక్కడే ఇప్పుడు 300 డివిజన్లు వేసి ఆ 300 డివిజన్లు వెళ్తున్నాడు. ఎందుకు ఎలక్షన్ కూడా ఏం సందర్భం పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తున్నారు. ఎందుకంటే దానికి అట్ట అవుతుంది, మా మెంబర్ రప్ప 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 ఎగుతుంది. కాబట్టి దూరం పెంచకుండా ఇప్పుడు ఎన్నో చిన్నవి చెప్పారు, కావాలని చేయకూడదు, కొంతమంది చేసుకుని వాళ్ళ పేరు చెప్పదలుచుకొని వద్దు, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, దూరం పెంచకుని. రేపు పొద్దున ఎవరైతుందో ఎవరు వస్తారో ఎవరు రాష్ట్రంలో ఎవరేం చేస్తారు. జనరల్గా క్యాజువల్ విషయం మాట్లాడుకుందాం ప్లీజ్. గౌరవ పెద్దలు ఇద్దరు వేదిక మీద వచ్చిన చేస్తున్నా. మరి వెంకన్న గారు మీరు ముగ్గురు గల చేసుకొని దీని సమస్య, ఎందుకంటే ఎట్లుంటుందంటే సొంత ఇంటి పంచాయతీ సొంత మనిషి తెంపుకోలేదు. కాబట్టి అందరు రావాలని చెప్తూ కార్యకర్తల ప్రియారిటీ ప్లీజ్. గౌరవ కేటీఆర్ గారికి రేపు, ఎందుకంటే రేపు 2 తారీఖుకి లక్ష్మణ మహేంద్ర మీటింగ్ కేసీఆర్ సార్తో. ఇంకోటి చెప్తా, ప్రతి ఆన్లైన్ మీటింగ్ మన 10 మనకు వస్తాడో పక్క కాంగ్రెస్ అనే విషయంలో చెప్పలే. బీజేపీ 1 లక్ష రూపాయలు మాత్రమే కట్టి వచ్చేది. కొనుక్కోవడం వాళ్ళు వచ్చేటోళ్ళు దుర్గేటోళ్ళు ఇంత దూరం అయిపోయింది. మాకు కార్యకర్తకు ఇంపార్టెంట్ ఇచ్చి నాయకులు గుర్తించాలని చెప్పి కోరుకుంటూ కావాలని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే మా పెద్ద నాయకుడు కేసీఆర్ సార్ ఉన్నాడు, ఆయన ద్వారా వాళ్ళ కేటీఆర్ ఉన్నారు. ఈ ద్వారా మంచిగా అందరూ మంచిగా ఉండాలని కోరుతున్నాను. లక్ష్మణ గారికి, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ గారికి మరియు మా నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మరి మన నాయకుడు కేసీఆర్ గారు మరి ఎన్నో సంవత్సరాలు కష్టపడి అంటే పార్టీని అధికారంలోకి తెలంగాణ సాధించి తర్వాత పార్టీని అధికారంలో నుంచి మన తెలంగాణని ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపేయడం కారణంగా మనం అందరం కూడా ఇప్పుడు ఈ సభ్యత్వం అంటే ఇప్పుడు మన 2 విషయాలు ఈ మీటింగ్ పెట్టుకున్న ముఖ్య ఉద్దేశాలు సభలో ఒకటి, దాని మళ్ళీ మన సభ్యత్వం ఒకటి. అందుకనే మన కార్యకర్తలందరము బూత్ స్థాయిలో అందరము అప్రమత్తంగా ఉండి ఈ ప్రభుత్వం మరి నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్న సబ్ ప్రోగ్రామ్ ని మనందరం గమనించుకుంటూ ఎవరి ఓట్లు కూడా మిస్ కాకుండా మన పార్టీ సానుభూతి పట్ల ఓట్లు ముఖ్యంగా ఎక్కడ మిస్ కాకుండా అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. అదేవిధంగా సభ్యత్వాన్ని కూడా మన అందరం కలిసి అంటే ఇందులో ముఖ్య ఉద్దేశము బూత్ స్థాయిలో కార్యకర్తలందరినీ సమావేశపరిచి ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్లానింగ్ తోటి బూత్ స్థాయిలో మా పోచారం డివిజన్లో 48 బూత్లు ఉన్నాయి. దీంట్లో ప్రతి దాంట్లో 2 కార్యకర్తలు తీసుకోవడం జరుగుతుంది మేజర్గా. దీంతో పాటు యువకులను కూడా ఒక 2 చేరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే సోషల్ మీడియా ప్రతి ఒక్క దగ్గర యూజ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మనము కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను ఖచ్చితంగా తెలియజేస్తూ మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న మరి మహేంద్ర గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, మాజీ నాయకులకు, నాతోటి నేతలకి, చైర్మన్లకి, ఎక్స్ చైర్మన్లకి, అలాగే కౌన్సిలర్లకి, అందరికీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు. కనీసం నాకు మైకన్నా గుర్తింపించినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఇంత 3 years నుంచి వర్క్ చేసినా కూడా నాకు ఫోటో అనేది గుర్తింపు రాలేదు అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. దానికి ఏం బాధకరం లేదు, ఎందుకంటే మనం బీఆర్ఎస్కి వర్క్ చేస్తున్నాం కాబట్టి నాకు అలాంటి ఏం బాధ లేదు. ఇంకా 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 ఎన్నో పనులు చేస్తాం. నేను ఎన్ని సేవలు చేస్తున్నారో అందరూ మీరు కూడా చేస్తున్నారు. చనిపోతే 10,000 మరియు పెళ్ళైతే 5,000, ఏం ప్రాబ్లం ఉన్నా నేను ముందుండే చూసుకుంటాను, కానీ నాకు గుర్తింపు లేదు ఇక్కడ. థ్యాంక్ యూ.